గురుగారు నమస్తే. నమస్కారం అండి. నాకు అంటే ఇటీవల కాలంలో చాలా కోరికలు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అంటే సాధారణంగా మన లైఫ్‌లో ఇది చూస్తే మనకిది కావాలి, అది కావాలని కోరికలు పెరుగుతుంటాయి. వయస్సు అటువంటిది. అండర్‌స్టాండబుల్. సో, మనకున్న కోరికలన్నీ తీరడానికి అన్నీ? అన్నీ ఓకే. అన్ని కోరికలు తీరడానికి ఏదైనా శక్తివంతమైన పూజలు గాని ఏదైనా చిన్న పూజ. అన్ని కోరికలు తీరాలి. చిన్న పూజ అదేనా మీరు అడిగింది? అలాంటిది ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఏవండి, పూర్వకాలంలో కోరికలు ఎవరికి ఉండేవంటే రాక్షసులకు ఉండేవి. తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఆ కోరికలు తీర్చడం కోసం 500 ఏళ్ళు 200 ఏళ్ళు తపస్సు చేస్తారు. చేతులు కాళ్ళు కట్ చేసుకుని హోమాలు చేశారు. అలా ఉపాసన చేయగలిగిన ఓపిక ఉంటే మీరు ఆ కోరిన కోరికలన్నీ తీరిపోతాయి. ఉపాసన నేను చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే అసలు కోరిక ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, లేదా ఈ మొబైల్ ఫోన్ ఉంది, అది కొనుక్కోవాలి. ఐఫోన్ 16 ఏదో వచ్చింది, కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. అది 16 కొనుక్కోవాలి, 16 కొనుక్కోవాలి కోరిక. కొనుక్కున్న తర్వాత ఆనందం ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపే. 24 నాకు ఐఫోన్ 16 అనుకోరు కదా. ఓ పట్టు చీర కొనుక్కోవాలనుకుంటే చీర కట్టుకున్నాక 24 గంటలు చీరతో ఉండదు, అయిపోయింది. అంటే ఏంటి? ఏ కోరికైనా ఆనందం కోసమే మీకు కోరిక వస్తుంది. పర్పస్లెస్ యాక్షన్, రీజన్లెస్ జాయ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ శ్రీ విద్య అంటుంది. మీరేం చేస్తున్నాం మనం అంతను? అది వస్తే ఈ ఆనందం వస్తుంది, ఇది వస్తే ఈ ఆనందం వస్తుంది, ఇది వస్తే ఈ ఆనందం, అంతా ఆనందమే అని చెప్పి ప్రతిసారి ఒక్కొక్క కోరిక వేసుకుని గుడికి వెళ్ళిపోవడం. నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే బాగుంటుంది అని ఒక స్తోత్రం, కోరిక తీర్చేస్తుంది. నా బాస్ నన్ను వేధిస్తున్నాడు, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, పెళ్ళి కావాలి, నా పెళ్ళాం మాట వింటలేదు, నా భర్త బాధిస్తున్నాడు, కోరిక. పిల్లలు పుట్టాలి, మగపిల్లాడు ముందు పుట్టాలి, కోరిక. వాడు నా చెప్పిన మాట వినాలి, కోరిక. అంటే ఇంక అంతు లేదు కోరికలకి, అన్నీ తీరాలంటున్నారు మీరు. అసలు వాక్సిద్ధి ఉండాలంటారు. వాక్సిద్ధి అంటే ముందు అసలు కోరికలు మంచి సత్సంకల్ప సిద్ధి రస్తు అన్నారు. ఎవరైనా నమస్కారం పెడితే, పెళ్లి కావాలని నమస్కారం పెడితే సత్కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఆశీర్వదిస్తాం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి, వీడేదో పెద్ద ముహూర్తాలు పెట్టేసినట్టు. ఎవడో వస్తాడు టామ్ డిక్ అండ్ హ్యారీ. అలా కాదు, మంచి పెళ్ళి అవ్వాలి. అలాగే మంచి కోరికలు తీరేటట్టుంటే పర్వాలేదు. ఏదో కోరికలు, అన్ని కోరికలు అనుకోకూడదు. ఇప్పుడు సత్సంకల్ప సిద్ధిరస్తు అంటే నాకు ఆనందమే నా ఎసెన్స్. నేను కోరికల మీద దృష్టి ఉంచకుండా ఆనందంగా మంచిగా, అందుకే పుణ్యాహవచనం అని మీరు విన్నారు లేదో మంత్రం ఉంది. ఆ పుణ్యాహవచనంలో చెప్పేది శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. ఈ ఆశీర్వచనం వల్ల ముందు ఏమన్నాడు? శాంతిరస్తు. మనం అక్కడి నుండి వస్తాం, ఐశ్వర్యమస్తు. అందువల్ల ఇది లాస్ట్లో వెళ్ళిపోయింది. వాడు డబ్బు వస్తుంది కానీ శాంతి లేదు. అంచేత ముందు ఇది పొందాలి, శాంతిరస్తు. నాకు మనశ్శాంతి. పెళ్లి చేసుకుంటే నాకు కావాల్సిన మనశ్శాంతి. నా భార్య నా చెప్పినట్టు, నా భర్త నా చెప్పినట్టు వినేది కాదు. ఎలా ఉన్నా నా మనశ్శాంతి, నా పిల్లాడు ఎలా ఉన్నా నాకు మనశ్శాంతి, అది కోరుకోవాలి. తెలియని వాడు చేసింది మనశ్శాంతి. తుష్టిరస్తు, సంతృప్తి. అసలు బతకడానికి, మీకు బతకాలంటే ఆనందంగా ఎన్ని కోట్లు ఉంటే చాలు? ఒక చెప్పండి, ఉజ్జాయం 10 కోట్లు ఉంటే చాలా? తెలియదు. అంటే ఇప్పుడున్న రోజులైతే 10 కోట్లు, 100 కోట్లు పోనీ. మరి మీరందరూ లక్షల కోట్లు, 1000, 6000 కోట్లు, 7 ఏం చేసుకుంటారండి? అంటే లిమిట్ లేదు, తుష్టి అన్న పదం లేదు. ఇంకా 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 అందుకే వాళ్ళు అలా ఉన్నారు. శాంతి లేదు. అంటే తుష్టిరస్తు, తృప్తి కావాలి. పుష్టిరస్తు, బలం కావాలి. చిన్న అపోజిషన్ వచ్చిందో తట్టుకోలేడు వాళ్ళు, ఎగడగలాడిపోతూ ఉంటారు. బలం కావాలి, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే బలం కావాలి. ఇది కోరికలు మెనువి. ఈ కోరుకోవాలి నేను. శాంతి ఈ తల్లి, తృప్తి ఈ తల్లి, బలం ఈ తల్లి, ఆరోగ్యం ఈ. డబ్బులు సంపాదిస్తారు, మీరు అన్న 10 కోట్లు సంపాదిస్తారు, ఆరాయించుకోలేకపోతే ఏం చేస్తారు? అది పెట్టుకుని ఆ తిండి చూస్తూ ఎడుతూ కూర్చోవాలి. తెల్లాం మనం, పైపు ద్వారా పెట్టుతుంది తిండి. అటువంటి దౌర్భాగ్యం రాకుండా ఆరోగ్యం వస్తుంది. ఇంక నాకు ఐశ్వర్యం ఒక్కలేదు, ఈ 4 ఐశ్వర్యం తల్లి అన్న భావన నాకు కలుగుది. ఇవి నిజమైన కోరికలు. ఈ కోరికలు తీరాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా ఆ మంత్రం ఎందుకంటే బాబు డబ్బులు కావాలి కానీ అసలు సంగతి చెప్పకుండా ఏదో అర్థం కాని విషయాన్ని చెప్తున్నాడు గురుకరుణామయ్య గారు అనుకుంటారు. మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అని లలితా సహస్రనామంలో ఒక లైన్ ఉంది. ఆ లైన్ని సంపుటీకరణ అంటారు. అంటే
లలితా సహస్రాల్లో 365 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్కి ముందు వెనక పెట్టి చదవాలి. అంటే మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనే శ్రీ మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ, అలాగ 365 లైన్లు చదవాలి. చివరి లైను మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక మాహేశ్వరి మహాదేవి అని ఇలా చేసి 90 రోజులు చేయాలి. కుంకుమ పూజ చేయాలి. ఇంకా ఫలితాలు రావాలంటే కిస్మిస్లు అంటారు తెలుసా, ఎండు ద్రాక్ష, అది కూడా పసుపు గోల్డెన్ కిస్మిస్ అంటారు, గోల్డెన్ రేసిన్స్ అంటారు. వాటిని తేనెలో ముంచి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఇది వేసి అవి ప్రసాదం కింద మనం తీసుకోవాలి. ఇలా చేస్తే డెఫినెట్గా మంచి ఏ కోరిక ఉన్నా కూడా ఒకవేళ తీరుస్తుంది. లేకపోతే ఒరే నీకెందుకురా ఈ కోరిక, ఆ కోరిస్తాడు అమెరికా వెళ్ళాలంటే అక్కడేమో ఆయన ట్రంప్ గారేమో పంపించేస్తున్నాడు. ఎందుకంటే అమెరికా వెళ్ళాలి, చూసావు అక్కడ ఏం చేస్తున్నావు, వేరే ఏదైనా చేస్తాను అది మార్చేనా ఏదో ఒకటి నీకు మనశ్శాంతి అవన్నీ మాత్రం వదులుతాయి. అంచేతే మాహేశ్వరి ఇది చదవడానికి కుదరని వారు మీ ఛానల్ చెప్తే మేము పంపిస్తాం, కావలిస్తే ఆ లింకు అక్కడ పెట్టుకుంటే ఆడియో ఉంది మా దగ్గర. దానికేం మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మళ్ళీ వాడు దీనికి మళ్ళీ డబ్బులు ఉంటారేమో అని భయపడుతూ ఉంటాం. అన్ని 365 లైన్లకి మా దగ్గర ఆడియోస్ పెట్టుకున్నాం నా వాయిస్లో. అది ఆడియో ప్లే చేసి కుంకుమ పూజ కానీ ఈ పూజ కానీ చేసి 90 రోజులు విడవకుండా చేస్తే తప్పనిసరిగా ఫలితాలు లభిస్తాయి. ధన్యవాదాలు.